అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ కుమార్, ఐటీడీపీ రాష్ట్ర సెక్రటరీ అండి. చాన్నాళ్ళ తర్వాత ఇలాగ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా మా కష్టం, టీడీపీ కార్యకర్తల కష్టం అంతా ఫలించి ఎప్పుడైతే విజయం సాధించామో ఇంక నుంచి ప్రజల యొక్క మంచి క్షేమాల మీద దృష్టి పెట్టమని మా నాయకుడు చెప్పడం వల్ల వాటి మీద ఫోకస్ చేస్తూ ఈ వీడియోస్ కొంచెం తగ్గించడం జరిగింది. కానీ ఈ రోజు నుంచి తప్పడం లేదండి, వీడియోస్ మీద రెగ్యులర్గా చేయాలి. ఇవాళ సాక్షి చూస్తే అందులో హెడ్లైన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవమానపరిచిన టీడీపీ అని చెప్పి పెద్ద పెద్ద లైన్స్ పెట్టారు. కనీసం కామన్ సెన్స్, ఒక పత్రిక ఉన్న విలువలు కానీ ఏమీ లేకుండా కేవలం బురదలే గారు ఇంకా మానటం లేదు. సర్క్యులేషన్ ఇప్పటికే 50% పడిపోయింది. ఇంకా మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలే రాస్తే టిష్యూ పేపర్ కూడా వాడడం జనాలు మానేస్తారు. కాబట్టి దయించి ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు మానేయాలని కోరుకుంటూ దాని మీద చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనిపించిందండి. యాక్చువల్గా మా చంద్రబాబు నాయుడు గారు అత్యంత వాల్యూస్తో శత్రువు కూడా హాని చేయకూడదని అత్యంత మోరల్స్తో ఉండడం కూడా ఒక విధంగా తప్పేలా అనిపిస్తుంది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ గవర్నమెంట్కి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఎందుకంటే అసెంబ్లీలో కానీ ఏ రాష్ట్ర అసెంబ్లీలో కానీ ప్రతిపక్ష హోదా రావాలనుకుంటే మినిమం 10% సీట్స్ గెలిచి ఉండాలి. మన అసెంబ్లీలో 175 సీట్లకి 17.5 అంటే 17.5 సీట్లు. సో 18 సీట్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన హోదా ఉంటుంది, వాళ్ళకి గౌరవ మర్యాదలు లభిస్తాయి, వాళ్ళకి ఒక స్థానాలు ప్రోటోకాల్ అన్ని వర్తిస్తాయి. అది మీరు మార్చేది కాదు, ఏది మార్చేది కాదు, రాజ్యాంగంలో కల్పించబడిన హక్కు. దానిని కూడా భూతద్దంలో చూస్తూ ప్రతిపక్ష నాయకుడు అన్నది సీఎం గారు తర్వాత ప్రమాణ స్వీకారం చేయాలని పెద్ద పెద్ద హెడ్లైన్స్. అసలు ప్రతిపక్షమే లేదురా స్వామి, మీకు ఇచ్చిన ప్రజల మ్యాండేట్ 11 సీట్స్, 11 సీట్లు అంటే నీచాతి నీచమైన హీనాతిహీనమైన పొజిషన్ మీద. అలాంటి పొజిషన్ కూడా మీ స్థానం అసెంబ్లీ బయటను కారాపి సాధారణ ఎమ్మెల్యేలను నడుచుకొని వచ్చి మీ ఆల్ఫబెటికల్ ఆర్డర్లో మీరంటూ చేస్తే ABCDEFGHIJ వచ్చినప్పుడు ఆ జేలో కూడా 2-3 ఉంటే దాంట్లో కూడా నెక్స్ట్ సెకండ్ లెటర్లు ఆల్ఫబెటికల్ ఆర్డర్ తీసి మీ స్థానం ఎంత దూరంగా ఉంటుందో ఒకసారి ఊహిస్తే, మీరు ముఖ్యమంత్రి గారు, మంత్రులు తర్వాత మీ స్థానం, మీ ప్రమాణ స్వీకారం చేసిన పొజిషన్ మా చంద్రబాబు నాయుడు గారి భిక్ష. హోదా మర్చిపోయి, వాల్యూస్ మర్చిపోయి మీలో ప్రవర్తించరు. నిన్న ఏ ఎమ్మెల్యేని ఏమనొద్దని ఆయనకి ఇచ్చిన గౌరవం ఇచ్చి కారు ఫస్ట్ రోజు లోపలికి రమ్మని చెప్పి ఆయనకు ఆ హోదా ఇస్తే మీరు పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు. ఇదే కానీ రిపీట్ అయితే మా బాబు గారి మంచితనాన్ని కానీ చేతకంతనం కానీ తీసుకుని ఉంటే ఆయన చెప్పినా కూడా కేడర్ కంట్రోల్ అవ్వాలని పరిస్థితి ఉంటుంది రేపు. అంతవరకు తెచ్చుకోవద్దని మీకు తెలియజేస్తూ ఇచ్చిన గౌరవాన్ని తీసుకోండి. ప్రతిపక్ష హోదా మీకు లేకపోయినా మీరు ఏదన్నా సమస్య నిలవెత్తుకుంటే అసెంబ్లీలో మాట్లాడండి. దానికి మేము ఏదైనా ప్రజలకు మంచి చేయాలనుకుంటే మేము దానికి సపోర్ట్ చేస్తాం. అంతేగాని గతంలో లాగా బురద చేసి మీద జల్లుతాం, లేదంటే లేనిపోనని మాకు అంటగడతామంటే ఏ టీడీపీ కార్యకర్త ఊరుకునే పరిస్థితిలో లేదు. మా నాయకులకు కూడా అత్యంత మంచితనం ఉండొద్దని, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలని మేము కూడా తెలియజేయడం జరుగుతుంది. ఒక వాల్యూ లేని వ్యక్తులకి, దానికి ఒక పిచ్చోడికి బంగారం ఇస్తే ఎలాగైతే బురదలో పారేస్తాడో ఇలాంటి రాజకీయ పిచ్చోళ్ళకి మీరు ఎంత గౌరవం ఇచ్చినా కూడా అది బురదలో పందితో సమానం అని మా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కార్యకర్తలుగా తెలియజేయాలనుకుంటున్నాము. మీ స్థాయి, మీ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిందిగా ఇంకొకసారి మనవి చేస్తూ సాక్షికి కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఇదే హెచ్చరిస్తూ